హలో బిల్డర్స్, వెల్కమ్ టు దినేష్ ఫిట్నెస్. సో ఇప్పుడు జర్నీ మధ్యలో ఉన్నాం అనమాట. నా పక్కన ఉన్నది సాయి బ్రో, మీకు తెలుసు కదా ఫిట్నెస్ ముచ్చట్లు. బ్రో మా సబ్స్క్రైబర్స్ కి హాయ్ చెప్పు. బ్రో వాళ్ళదే అనమాట ఈ కారు. నా కారు చెప్తా బ్రో. సో ఇప్పుడు వచ్చేసి ట్రావెల్ చేస్తున్నాం హైదరాబాద్ కి. నేను వచ్చేసి మా ఊరు కదిరి నుంచి గుత్తి వరకు వచ్చినాను. నన్ను మా డాడ్ వాళ్ళు అయితే డ్రాప్ చేసినారు, మా నాన్న మా అన్న ఇద్దరు కలిసి. సో అక్కడి నుంచి బ్రో వాళ్ళ కార్లో హైదరాబాద్కి వెళ్తున్నాం. బ్రో వచ్చేసి ఐసీఎన్ కంప్లీట్ చేయడం లేదు, నేను కంప్లీట్ చేస్తున్నాను. నన్ను సపోర్ట్ చేయడం కోసమే వస్తున్నాడు అనమాట ఈ ఐసీఎన్ కి. బ్రో వచ్చేసి గోవానే కదా బ్రో, గోవా షో కంప్లీట్ చేస్తున్నాడు. అప్పుడు నేను సపోర్ట్ గా అవుతాను గోవాకి. అండ్ కార్బ్ లోడ్ విషయానికి వచ్చినట్లయితే ఈ రోజు నాది కార్బ్ లోడ్. మీల్స్ చెప్పేస్తాను చూడండి. మార్నింగ్ వచ్చేసి 70 గ్రామ్ ఓట్స్, 20 గ్రామ్ పీనట్ బటర్, ఒక యాపిల్, దాంతో పాటు 1 స్కూప్ ఆఫ్ వే ప్రోటీన్. ఇదైతే తినేసినాను. సెకండ్ మీల్ కోసం ఇప్పుడు కార్ పక్కన అయితే ఆపి తింటున్నా. బ్రో కూడా సేమ్, ఇద్దరికి ఒకే కోచ్ అనమాట, సందేశ్ బ్రో. సో బ్రోకి వచ్చేసి ఎప్పటి నుంచి బ్రో అంటే నువ్వు కండిషనింగ్ ఫేజ్ స్టార్ట్ చేసింది? కండిషనింగ్ ఫేజ్ ఒక 2 వీక్స్ అయింది బ్రో స్టార్ట్ చేసి. 2 వీక్స్ అవుతుంది. ఇంకా నీకు 90 డేస్ ఉంది. 90 డేస్. సో గోవా షోకి 90 డేస్ ఉంది. బ్రో కూడా కట్ లోనే ఉన్నాడు. కట్ లో ఐ మీన్ అంటే నాలాగా డీప్ కట్ కాదు, 2500 క్యాలరీస్. 2500 క్యాలరీస్ మెల్లమెల్లగా తగ్గుతుంది. సో 3000 ఉండేది బిల్డింగ్ ఫేజ్ లో, ఇప్పుడు 2500 అయ్యింది. అంతే సేమ్ నాది బిల్డింగ్ ఫేజ్ అయిపోయిన తర్వాత ఎలా స్టార్ట్ చేసినాను, బ్రో కూడా అలానే స్టార్ట్ చేసినాడు. సో ఇప్పుడైతే మీల్స్ అయితే తింటాను. ఇది మొత్తం 5 మీల్స్ అనమాట నావి. ఫస్ట్ మీల్ చెప్పేసిన మీకు. సెకండ్ మీల్ వచ్చేసి ఈ టోటల్ ఈ డే అంతా కలిపి 300 గ్రామ్స్ ఆఫ్ బాస్మతి రైస్ అయితే ఇచ్చినాడు. 300 గ్రామ్స్ ఆఫ్ రా అంటే మొత్తం ఈ క్యారీ అంతా నాదే. దాని తర్వాత దీంట్లో వచ్చేసి ఈ ఫస్ట్ లో ఎగ్ వైట్స్ ఉంటాయి. బ్రోకి వచ్చేసి నేను ఇంట్లో నుంచి చికెన్ కుక్ చేసుకొని వచ్చిన, ఎందుకంటే మార్నింగ్ అయితే పెద్ద తలనొప్పి అనమాట. మొత్తం మీల్స్ అన్ని ప్రిపేర్ చేసుకొని వచ్చినాను. ఇది నాది, ఈ కింద ఉన్నది బ్రోది. నీ కారం తక్కువ వేసినాను, ఇంకా కింద కాలేదు, నువ్వు దాంట్లో వేసుకోగలన్నా తినచ్చు. బాక్స్ తెచ్చాను. సో ఈ చికెన్ అనేది మనదన్నమాట. ఈ ఎగ్ వైట్స్ కూడా నావే, 8 ఎగ్ వైట్స్. సో ఇప్పుడు మీల్స్ లో ఏమంటే సెకండ్ మీల్ 8 ఎగ్ వైట్స్, 100 గ్రామ్స్ ఆఫ్ రైస్. మళ్ళీ థర్డ్ మీల్ వచ్చేసి 175 గ్రామ్స్ ఆఫ్ చికెన్ బ్రెస్ట్ విత్ 100 గ్రామ్స్ ఆఫ్ రైస్. సేమ్ మళ్ళీ అదే 4th మీల్ అనమాట. 6th మీల్ ఏమంటే రైస్ కేక్స్ ఉంటాయి. ఈ రైస్ కేక్స్ ఉన్నాయి కదా, వీటికి వచ్చేసి 6 తినమన్నాడు, 20 గ్రామ్స్ ఆఫ్ పీనట్ బటర్ తో. ఇదనమాట 12K స్టెప్స్. వాటర్ ఇంటేక్ వచ్చేసి జస్ట్ 4 లీటర్స్ నాకు ఈ రోజు. నిన్న 9 లీటర్స్ ఉండిండా. ఇదే అనమాట. ఇంకా మీల్స్ అయితే తినేస్తాం, మాకు ఇంకా ఓపిక లేదు, ఇంతకు మించి మాట్లాడలేను. తింటూ మాట్లాడదాం. లైక్ ఫైనల్ గా నువ్వు స్టేజ్ మీదకి వెళ్ళబోతున్నావు. అవును బ్రో. ఓకే, మనం రేపు బ్యాక్ కలెక్షన్ చేసుకొని ఎల్లుండి నీ కాంపిటీషన్. సో నీకు ఈ జర్నీ మొత్తం ఎలా అనిపించింది? లైక్ నువ్వేమన్నా ఒక న్యాచురల్ బాడీ బిల్డర్ గా ఏమన్నా కొన్ని టిప్స్ ఇవ్వాలంటే నాకేమిస్తావు జర్నీలో, నీ జర్నీ బట్టి? ఫస్ట్ థింగ్, ఇది నాకు కూడా ఫస్ట్ టైమే. సో నేను అంటే కంప్లీట్గా ఇంకా ఏం ఎక్స్పీరియన్స్ అవ్వలేదు. కానీ నా దృష్టిలో బ్రో ఈ 1 మంత్ 1.5 మంత్ సర్వైవ్ అవుతాం కదా, అదైతే చాలా ఫిజికల్గా కన్నా మనం మెంటల్గా ప్రిపేర్ అయి ఉండాలి దానికి. ఓకే. ఎందుకంటే ఇప్పుడు ఎవరన్నా మనల్ని టార్చర్ చేస్తా అంటే అక్కడి నుంచి వెళ్ళిపోవడం వేరు, కానీ మనల్ని మనమే టార్చర్ చేసుకుంటూ ఉండాలంటే చాలా టఫ్ అది. ఎగ్జాక్ట్లీ. సో అది చాలా, దానికి మెంటలీ స్ట్రాంగ్ ఉండాలా. ఓకే. ఎందుకంటే ఇక్కడ గివప్ ఇవ్వని మనం, లైక్ వర్కౌట్ విషయంలో ఏదైనా, ఫుడ్ విషయంలో ఆటోమేటిక్గా చాలా మంది గివప్ ఇచ్చేస్తారు. అవును, తట్టుకోలేరు. సో అది ఎవరైతే తట్టుకుంటారో వాళ్ళే నిజంగా అది తట్టుకొని, నా దృష్టిలో ఇప్పుడు ఎవరైతే అథ్లీట్స్ స్టేజ్ వరకు వచ్చి స్టేజ్ ఎక్కుతున్నాడో వాళ్ళంతా నా దృష్టిలో విన్నర్సే బ్రో. ఓకే. ఎందుకంటే అసలు అది న్యాచురల్ గా అంత పొటెన్షియల్. ఇప్పుడు ఎన్హాన్సర్ లో వాళ్ళకి కొంచెం దొడ్డిదారులు ఉంటాయి, మనకు అలాగా మనకి అంత లో ఫ్యాట్ బాడీ పర్సంటేజ్ న్యాచురల్ గా తేవాలంటే మనకి ఎటువంటి దొడ్డిదారులు ఉండవు. అవునవును. కొంతమంది అనుకుంటారు ఫ్యాట్ బర్నర్స్ అని చెప్పి. నువ్వు ఒక లారీ మొత్తం ఫ్యాట్ బర్నర్లు అన్నా కూడా నీకు ఏం జరగదు బ్రో. క్యాలరీ డెఫిసిట్ లేకపోతే ఆ ఫ్యాట్ బర్నర్ కూడా పని చేయదు. అసలు నీకు నార్మల్ మల్టీ విటమిన్స్ ఇవి నువ్వు డైజెస్ట్ చేసుకోవడానికే చాలా ఇబ్బంది పడతావు ఆ టైంలో. అలాంటిది ఇన్ని డేస్ తర్వాత ఇంత రైస్ తింటున్నా ఇంకా ఉంది. సో ఇది ఎంత హ్యాపీగా ఉంటుందంటే అంటే బాడీకి కూడా. సో దాన్ని మనము ఫేస్ చేసి విన్ అయ్యి సర్వైవ్ అయితే నా దృష్టిలో అదే అనమాట. ఎగ్జాక్ట్లీ. సో ఇప్పుడు ఎవరైనా నీకు కూడా ఏం చెప్తానంటే, నీకు చెప్పే అంత ఇదేం లేదు కానీ, ఎందుకంటే నువ్వు ఆల్రెడీ నాకన్నా ఫుల్ స్ట్రిక్ట్ అనమాట. బ్రో వచ్చేసి 90 డేస్ నుంచే ఎట్లున్నాడంటే రెడీ
అన్నిటికీ మెయిన్ పోజింగ్ స్ట్రిక్ట్. ఓకే, పోజింగ్. పోజింగ్ క్యాలరీ డెఫిసిట్ లో ఉన్నప్పుడు ఎక్కువ చేయలేం బ్రో. ఓకే, సో ప్రాక్టీస్ చేసుకోవాలి. ముందు నుంచే ప్రాక్టీస్ చేసుకోవాలి. అది నేను ఫేస్ చేసిండేది ఎక్కువ. ఇంకా మేము వచ్చేసి రేపు ఈరోజు నైట్ ఇక్కడ షాద్నగర్ లో ఒక జిమ్ ఉంది, అక్కడికి వెళ్ళి బ్రో వర్కౌట్ సెషన్ కంప్లీట్ చేసుకుంటాడు. నేను వచ్చేసి నా స్టెప్స్ కంప్లీట్ చేసుకుంటాను కొన్ని. తర్వాత మేము లియోన్స్ డెన్ హోమ్ స్టే అని చెప్పేసి ఒకటైతే బుక్ చేసుకున్నాం అనమాట. 4 days కదా బ్రో? 4 days బుక్ చేసుకున్నాం. అక్కడైతే స్టే చేసి రేపు మీట్ అండ్ గ్రీట్ లకి వెళ్ళి మొత్తం రిజిస్ట్రేషన్స్ ఎవ్రీథింగ్ అన్ని కంప్లీట్ చేసుకొని మళ్ళీ రూమ్ కి అయితే రిటర్న్ వచ్చి మొత్తం హెయిర్ రిమూవల్ అన్ని బ్రో నాకు హెల్ప్ చేస్తాడు. అంతా కంప్లీట్ చేసుకొని షో డే మొత్తం బ్రోనే రికార్డ్ చేస్తాడు. అవన్నీ కంపల్సరీ అవన్నీ మీకు పోస్ట్ చేస్తూ వస్తాం. ఇంకా ఫర్దర్ వీడియోస్ కూడా వస్తాయి. మాక్సిమం వీలైనన్ని తీస్తాం. నా ఛానల్లో కాకపోయినా ఫిట్నెస్ ముచ్చట్లో అని ఉంటుంది అది యూట్యూబ్ లో, ఇన్స్టాగ్రామ్ లో సేమ్, యూట్యూబ్ లో సేమ్. దాంట్లో కూడా చూడండి. మా ఇద్దరు కంటెంట్ అనేది మీకు అవైలబుల్ ఉంటుంది. కంటెంట్ కన్నా ఇన్ఫర్మేషన్ అనేది చెప్తాను నేను. ఎందుకంటే ఇక్కడ మేము ప్రశాంతంగా తినకుండా ప్రతి ఒక్కటి మీకు చెప్తున్నామంటే రేపు పొద్దున మీరు ఇదే జర్నీలో ఒకవేళ వస్తే మీకు యూస్ఫుల్ అవుతున్నాను అంతే, ఒక్క రీజన్ తోనే. సో కంపల్సరీ సబ్స్క్రైబ్ అయితే చేసి పెట్టుకోండి. ఫర్దర్ వీడియోస్ కూడా వస్తాయి. సో అదనమాట, కడుపు నిండా తిని మళ్ళీ ఇంకొక చోట ఇంకొక మీల్ తినేటప్పుడు మళ్ళీ మాట్లాడదాం. దయ్యం రాళ్ళ మీరు కిచెన్ లో పెట్టేసి వెళ్ళినా సరే వాళ్ళని నమ్ముకొని నేను డోర్ ఓపెన్ చేస్తాను.